కల్పించినాం. అదే విధంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం 15 ఆగస్టు కల్లా అని చెప్పినాం. అన్న మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం. 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. నేను శాసనసభ సాక్షిగా ప్రతి నియోజకవర్గానికి సిరిసిల్లకు ఎన్ని కోట్లు ఇచ్చినాం, సిద్దిపేటకి ఎన్ని కోట్లు ఇచ్చినాం, గజ్వేల్కి ఎన్ని కోట్లు ఇచ్చినాం, శాసనసభ సాక్షిగా నేను స్వయంగా చెప్పడం జరిగింది. మరి మీరేం చేశారు? సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేల్కు తెలంగాణ రాష్ట్ర నిధులను కూడా దోచుకొని పోయి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాటించి పూర్తిగా రాష్ట్ర ఖజానాకే మీరు కన్నం వేసి ఈరోజు ఈ విధంగా మాట్లాడటం అంటే ప్రజలు ఈరోజు అసహించుకుంటున్నారు. కేటీఆర్ అనుకుంటున్నారు ఏంటంటే ఆయన జైలుకు పోతే వాళ్ళ బావకు పగ్గాలు వస్తే మళ్ళా జైలుకు వచ్చే నెలకల్లా ఆ పగ్గాలు మళ్ళీ ఆయన చేతికి రావని ఆయనకు భయం జొర్రింది. ఓ దిక్కిట్లయితుంటే వాళ్ళ చెల్లె జైలుకి వెళ్ళి వచ్చింది కవిత. అరే అన్న జైలుకు పోతే నాకు వస్తుందేమో అనుకుంటే హరీష్ రావు పోయేటట్టుందని చెప్పి ఆయన దాని గురించి హరీష్ రావు కవిత కూడా పోటీ పడుతున్నారు. హరీష్ రావు కూడా గౌరవ ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తున్నాడు. గతంలో మనకు తెలుసు ఈ హరీష్ రావు మేము అడుగుతున్నాం, నువ్వు మీ మామ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఎన్నికల మేనిఫెస్టో లోపల 14లో కానీ 18లో కానీ ఎందుకు అమలు చేయలేదు? మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పలేదా? మీరు చేసిండ్రా ఏకకాలంలో రుణమాఫీ? వాయిదాల పద్ధతి తీసుకొచ్చి చారణ అని చెప్పి అది వడ్డీ మాఫీ పథకంగా అయింది. అసలు లాస్ట్ చారణ ఇయ్యడమే మీరు ఎగ్గొట్టి మా శాసనసభలో ఉన్న దళిత శాసనసభ్యులను సైతం సంపత్ అని నా సహచరుడు ఉండే 14 అసెంబ్లీలో ఆయనను శాసనసభ నుంచే శాశ్వతంగా తొలగించేసారు 8 నెలలు 5-6 నెలల ముందే. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తను తెలంగాణ రాష్ట్రం గురించి తన కొడుకు ప్రతీక్ ఒక యాక్సిడెంట్లో చనిపోయినప్పటికీ కూడా ఎన్నో బాధలు కష్టాల్లో ఉండి కూడా తను శాసనసభకు వస్తున్నటువంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర శాసనసభకి కాదు గతంలో మంత్రి పదవి సైతం కేటీఆర్ వెలుగబెట్టిన ఐటీ శాఖ మంత్రి పదవి సైతం ఒక గడ్డి పోచలాగా దాన్ని రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం గురించి ప్రజల దగ్గరికి వెళ్ళిండు. అలాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మీరు శాసనసభ నుంచి శాశ్వతంగా మీరు గెంటేసిండ్రే. మీరు మాకు నీతులు చెప్పేది? మీరు గతంలో ఏ విధంగా పాలన చేసిర్రు? నల్ల జీవోలు ఇచ్చిర్రు. అసలు వెబ్సైట్లో పోర్టల్లో తెలంగాణ పోర్టల్లో ఎక్కడ కూడా జీవోలు లేవు. నేను అడుగుతున్నా హరీష్ రావును, మీ మామ పాలన లోపల నువ్వు ఎందుకు అడగలేదు? మరి 55 కోట్ల రూపాయలది ఈ యొక్క విదేశాలకు డబ్బు ఎరవేసే ముందు జీవో పెడదాం మామ మన పోర్టల్లో అని చెప్పి ఎందుకు అడగలేదు? అప్పుడేమో వాళ్ళకు గుర్తుకు రాలేదు. అప్పుడు ఏ విధంగా పాలన చేసిర్రు? ఒక దిక్కేమో టెలిఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు, అరాచక పాలన చేసిర్రు. వాళ్ళకు కావలసిన పోలీసు అధికారులను వేసుకొని ఎక్కడికక్కడ టెలిఫోన్లు ట్యాప్ చేసి అరాచక పాలన చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి మన ఊరు మన పోరని నా పరిగిలోనే పిసిసి అధ్యక్షులైన తర్వాత మొట్టమొదటి మీటింగ్ పరిగిలో పెట్టి రైతాంగానికి భరోసా కల్పించిండు. వరేస్తే ఊరన్నాడు కేసీఆర్. మీరు వరి పంట వేయండి, ఎట్లా మనకు అతను గిట్టుబాటు ధర ఇయ్యడో మనం కొట్లాడదాం. తీసుకుపోయి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నేను ఒడ్లు తీసుకుపోయి ఆడ ట్రాక్టర్ల ఎడ్ల బండ్లు తీసుకుపోయి ఆడ వేసాం. కేసీఆర్ ఎట్లా ఫామ్ హౌస్ లోపల వరి పండిస్తాడు, తెలంగాణ రైతాంగాన్ని ఏ విధంగా పండించొద్దని చెప్పి అంటున్నాడు అని చెప్పి రైతులకు భరోసా కల్పించిన మహానాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. ఆయనను పట్టుకొని నువ్వు లొట్టపీస్ ముఖ్యమంత్రి అంటవా? నువ్వు చేసింది ఏంది? నువ్వు వెలుగబట్టింది ఏంది మన రాష్ట్రం గురించి? ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. మీరు తప్పుడు కేసులు పెట్టి అర్ధరాత్రి దర్వాజాలు వెళ్ళగొట్టి కొడంగల్ నుంచి ముఖ్యమంత్రిని తీసుకుపోయాను. నువ్వు లగచర్లలో ఏమన్నావు? భూసేకరణ చేస్తే వాళ్ళు సత్యనారాయణ రెడ్డి గురించి భూసేకరణ అన్నావు. మన అసెంబ్లీలో ఏమన్నావు? అదాని గురించి భూసేకరణ అన్నావు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? నేను ఛాలెంజ్ చేసిన పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా అని చెప్పి మీ బావ హరీష్ రావు ఛాలెంజ్ చేసిన, నీకు ఛాలెంజ్ చేసిన. మీరు ప్రూవ్ చేయండి. లగచర్లలో పరిశ్రమలకు 15,000 కోట్ల రూపాయలతో 30,000 మందికి మా జిల్లా లోపల వికారాబాద్ జిల్లా లోపల పరిశ్రమలు పెట్టాలని చెప్పి మా జిల్లాను ఎడారి చేసిరు. మీరు మా జిల్లాకు ప్రాణహిత చేవల్ల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగి శాంక్షన్ చేపించుకుంటే శంకర్పల్లి దగ్గర చందిప్ప దగ్గర అండర్ గ్రౌండ్ టన్నల్ లోపల
కిలోమీటర్ల కొద్ది పనులు జరిగితే మీరు రద్దు చేసింది నిజం కాదా? మాకు అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ వరకు పరిగి కొడంగల్ నుంచి 4 లైన్ల రహదారి చేస్తే ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. మీరు అధికారం ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గ్రీన్ ట్రిబ్యునల్ కు అధికారులను పంపించి కేసు కొట్లాడి ఆల్రెడీ ఒక పాక్షికమైనటువంటి ఆర్డర్ తీసుకొచ్చినాం. పనులు స్టార్ట్ చేసినాం. మొయినాబాద్ బైపాస్ దగ్గర పని జరుగుతుంది, సెట్ బ్యాక్ల దగ్గర పని జరుగుతుంది. మరి మీరు ఏం చేశారు? మా జిల్లా లోపల జోనల్ వ్యవస్థ, మేము హైదరాబాద్ వాస్తవ్యం, మా అన్న ఎయిర్ ఫోర్స్ లో డ్యూటీ చేస్తే రవీందర్ రెడ్డి అని చెప్పి పరిగి హైదరాబాద్ జిల్లా అని రాస్తుంటే మీరేం చేశారు? హైదరాబాద్ నుంచి చెన్నారెడ్డి గారు దివంగత నేత మమ్మల్ని రంగారెడ్డి జిల్లా చేస్తే మీరు తీసుకుపోయి వికారాబాద్ జిల్లా చేసి దాన్ని తీసుకుపోయి జోగులాంబ జోన్ లో కలిపి మా జోన్ తీసుకుపోయి మీరు జోగులాంబ జోన్ లో కలిపితే మాకు ఉద్యోగాలు రావద్దని చేసిండ్రు మీరు. మేము ఆ రోజు పోరాటం చేసి అప్పుడు ఈ ప్రభుత్వం మెడలు వంచి మళ్ళా చార్మినార్ జోన్ లో కల్పించుకున్నాం. మా జిల్లాకు 70 మంది ఎస్ఐలు సెలెక్ట్ అయ్యారు. మొన్న దసరా పండుగకు ముందు ప్రతి నియోజకవర్గానికి 80 మంది కానిస్టేబుల్ అదేవిధంగా ఉపాధ్యాయులు సెలెక్ట్ అయ్యారు. మీరు మా ప్రాంతాన్ని మొత్తం కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఎన్నో కుట్రలు కుతంత్రాలు మళ్ళిండ్రు. ఒక రైల్వే లైన్ శాంక్షన్ చేపించుకున్నాం వికారాబాద్ నుంచి పరిగి కొడంగల్ నారాయణపేట మక్తల్, దాన్ని ఆపేసిరు. కేంద్ర మంత్రి మునియప్పని నేను పరిగికి తీసుకొచ్చి శాంక్షన్ చేపించిన ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని పరిగి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమల్లో భాగంగా అమలు చేస్తే దాన్ని రద్దు చేసిర్రు. మా ప్రాంతానికి రావాల్సిన వనరులన్నీ కూడా మీరు ఎండగొట్టి మీ ప్రాంతాలకు తీసుకుపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చీకొట్టి మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో మీకు గుండు సున్నా ఇచ్చిర్రు. ఒక్క సీటు కూడా ఇవ్వకుంటే బీజేపీతో జత కట్టి మీరు బీజేపీ పార్టీకి వంతన పాడుతూ మీరు ఆ పార్టీ లబ్ధి గురించి పనిచేసి ఈ రోజు దిక్కుతోచని పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా పేరిట 12,000 రూపాయలు ప్రతి రైతుకు ఎంత వ్యవసాయం చేస్తే అంత పంట ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు మొన్న కేబినెట్ తీర్మానం లోపల. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు మీరు ఇవ్వలేదు. మేము కొత్త రేషన్ కార్డులతో పాటు సన్న బొయ్యం ఇవ్వడానికి ఆల్రెడీ మేము కేబినెట్ తీర్మానంలో ప్రకటించినాం. ఇవన్నీ చూసి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక జిల్లా పరిషత్ రాదు, మండల పరిషత్ రాదు, సర్పంచులు గెలవరు. ఎందుకంటే సర్పంచులు మీ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు వాళ్ళకు బిల్లులు చెల్లించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చితక కాంట్రాక్టర్ల నుంచి పెద్ద కాంట్రాక్టర్ల వరకు 40,000 కోట్ల రూపాయలు మీరు అప్పు పడ్డారు. గత 10 ఏళ్ల నుంచి కూడా మీరు గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయకుండా మీరు ఏ విధంగా అవహేళన చేశారు. గ్రామ స్థాయిలో ఉండేటువంటి వార్డు సభ్యులను, సర్పంచ్లను, ఎంపీటీసీలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 55,000 ఉద్యోగాలు ఇచ్చిండు. వచ్చే సంవత్సరం 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తను మొట్టమొదటి రోజు జనవరి 1, 2025 రోజు నిరుద్యోగ యువకులకు అందరూ కూడా తను హామీ ఇచ్చిండు. మేము ఆల్రెడీ క్యాలెండర్ ప్రకటించినాం. ఏ నెలలో ఏ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా క్యాలెండర్ ప్రకటించాం. గ్రూప్ 1 ఉద్యోగాలకు మొట్టమొదటిసారిగా మేము పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కోర్టు కేసులు లేకుండా గత 10-15 సంవత్సరాల నుంచి మీరు వేయనటువంటి గ్రూప్ 1 పరీక్షలకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మేము గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే పల్లెల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు. మొన్న ఒక గ్రామానికి వెళ్తే చెప్తున్నారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చిండు. జన్నత్ హుసేన్ అనే వ్యక్తి అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉండి మొట్టమొదటి ఫైల్ తీసుకుని వస్తే తెలంగాణ కాదు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల రైతాంగానికి అంతా ఉచిత విద్యుత్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రజలంతా సంతోషంగా ఉంటే మీరు ప్రజలు సంతోషంగా లేనట్టు 1000 మంది సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టుకొని అన్ని అభూత కల్పనలు ప్రచారం చేస్తూ ప్రజల లోపల మీరు ఏదో భ్రమ కల్పించాలని చూస్తున్నారు. మీ భ్రమలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలో గతంలో మీ వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళకు కూడా డిపాజిట్లు గల్లంతైన విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి కేటీఆర్ కు, హరీష్ రావుకు మేము సవాల్ విసురుతున్నాం. నిజంగా మీరు నిర్దోషులైతే మీరు బయటికి వస్తారు, నిర్దోషులు కాకుంటే లోపలికి వెళ్తారు. దానికి మీరు ఇన్ని రోజుల పాటు ఈ విధంగా ప్రజాపాలన చేయకుండా నియంత పాలన చేసి మా ముఖ్యమంత్రి విమర్శిస్తే మీ యొక్క ప్రజాప్రతినిధులను మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరగనియరు. తస్మాత్ జాగ్రత్త అని
కేటీఆర్ హరీష్ రావును హెచ్చరిస్తున్నాం. ఇంకొక 2 పాయింట్స్. అదేవిధంగా గతంలో చెప్పినారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినాడు. మరి ఏమైంది? దళితుని ముఖ్యమంత్రి చేయలేడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే బీసీ సోదరులు అనుకున్నారు మళ్ళొకసారి బీసీలో కూడా చేస్తాడేమో అని మోసపోయి ఓట్లు ఇచ్చినప్పుడు 14 లోపల నువ్వు 18 లోపల ఓడిపోతావని తెలిసి ఒక 7 నెలల ముందే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు పోయినావు. సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా సంపత్ కోమటిరెడ్డి బయటికి వస్తారు, చివాట్లు పెడతారు సుప్రీంకోర్టు అని నువ్వు తొందరగా శాసనసభను రద్దు చేసిపోయినావు. 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా అని చెప్పినావు. ఎవరు కట్టివద్దన్నారు నిన్ను 2 బెడ్రూమ్ల ఇల్లు? మా పరిగిలో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ ఒక్కటంటే ఒక 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టియలేను. మరి ఎందుకు కట్టియలేదు? నిన్ను ఎవరైనా వద్దన్నారా? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు సాగునీరు ఇస్తా అన్నావు. మా వికారాబాద్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ 1 ఎకరా అంటే 1 ఎకరాకి సాగునీళ్ళు ఇయ్యలే. ఎవరైనా వద్దన్నారా? ఎన్ని అబద్ధ మాటలు మాట్లాడినంటే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట అడ్వాన్సులు మెక్కేసారని చెప్పిండు. నేను శాసనసభలో ఛాలెంజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కాంట్రాక్టర్ లేరు, ఇది ఆర్టీఐ కండిషనల్ కాగితము నీకు పంపిస్తున్నానికి దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేయి, నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు సిద్దిపేట రాజీనామా చేయాలని చెప్పి హరీష్ రావు డిమాండ్ చేసిన శాసనసభలో. మరి దానికి జవాబు చెప్పకుండా శాసనసభలోనే కూర్చొని ఉన్నాడంటే మీరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు మొత్తం కూడా అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించి ప్రజల ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే వాళ్ళని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అన్న విషయాన్ని కూడా అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.